హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి ఇన్విజిబుల్ పైపింగ్ అండి, ఫ్రంట్ నెక్కి అలానే బ్యాక్ నెక్కి అలానే మనకి షోల్డర్ జాయింట్స్ కూడా ఇన్విజిబుల్గా ఎలా జాయింట్ వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నారు. అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ నచ్చితే కామెంట్ కూడా చేయండి. మీరు చేసే లైక్ కామెంట్ మాకు చాలా బూస్టప్ ఇస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. హాయ్ అండి, నేను వేసే పద్ధతిలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేస్తానో చూపిస్తాను. నేను వేస్తే షోల్డర్స్ కూడా జాయింట్ కనిపించదండి. నేను చాలాసార్లు బ్లౌజెస్ చూపించాను కూడా మీకు. అది ఎలా వేయాలని చాలామంది అడుగుతున్నారండి. అందుకని ఇప్పుడు వేసి చూపిస్తున్నాను. ముందుగా ఇలా 1.5 ఇంచ్ ఉండేట్టుగా పైపింగ్ కోసం క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇది ఇలా మనం కుడితే ఎక్కడ అసలు జాయింట్ వేసాము అనేది ఎవరికి అర్థం కాదండి. బొటిక్ స్టైల్ కన్నా కూడా ఇంకా నీట్గా ఉంటుంది. దీన్ని చూసి చాలామంది ఇలాగే కావాలని అడుగుతారండి. అందుకని మనము దీన్ని ఫాలో అవుదాము. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలామంది అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇవి ఉన్నాయి కదా క్రాస్ పీసెస్. ఈ క్రాస్ పీసెస్ అన్నీ కూడాను ఇలా ఒకదానికొకటి క్రాస్గా జాయింట్ వేసుకోవాలండి. చూడండి, ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా క్రాస్గా పెట్టి ఒకదానికొకటి ఈ కార్నర్ నుంచి ఇలా జాయింట్ వేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా క్రాస్గా వస్తుంది. ఇప్పుడు మనం రెండో పీస్ కూడా జాయింట్ వేసుకుందామండి. మీకు ఇలా విడివిడిగా ముక్కలు జాయింట్ వేసుకోకుండా మొన్న ఒకసారి నేను వీడియో వచ్చేసి చూపించానండి. మొత్తం పీస్ మీద ఒకేసారి ఎలా వేసుకోవాలి అని చెప్పేది. అది ఒకసారి లింక్ నేను కింద వీడియో లింక్కి ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో పీస్ కూడా ఇలాగే జాయింట్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. ఇదిగోండి, ఫస్ట్ ఇది ఇలా పెట్టుకోవాలి. దీని మీద ఇది అడ్డంగా పెట్టుకోవాలి. చూడండి, ఒకటి నిలువు ఒకటి అడ్డం వస్తుంది. దీని మీద ఇలాగ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ జాయింట్ వేసుకున్న తర్వాత థ్రెడ్ తీసుకొని ఇలా సెంటర్లో పెట్టుకోవాలండి. సెంటర్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది నార్మల్ పాదమేనండి. చూడండి, నార్మల్ పాదంతోనే చూపిస్తున్నాను. ఇట్లా అంచున్నమాట ఈ థ్రెడ్ ఉంది కదండి, థ్రెడ్ పక్కనే కుట్టుకుంటా ఇలా క్లాత్ని కొంచెం గట్టిగా స్టిచ్గా లాగాలండి. ఇలా లాగుతా ఇలా కుట్టుకుంటా వస్తే థ్రెడ్ పక్కనే పడుతుంది. ఇదిగో చూడండి, స్టిచ్చింగ్ అనేది థ్రెడ్ పక్కనే ఎంత కరెక్ట్గా వస్తుందో. ఇది నార్మల్ పాదమేనండి, మీరు గమనించే ఉంటారు, సింగిల్ ఫుట్ అయితే కాదు. ఇలా పూర్తిగా కుట్టుకున్న తర్వాత ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఆపోజిట్స్ చూసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇటువైపు కూడా అలాగే ఫ్రంట్ నెక్ చూసి వేసుకోవాలి. ఇవి రెండు కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ కదండి. ఇది చూడండి, షోల్డర్స్ జాయింట్ వేసాము. ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఇలా ఈ పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టుకొని దీనికి పైపింగ్ వేసుకుందామండి. ఇలా లాగుతా నిదానంగా అటువైపు ఫ్రంట్ నెక్ దగ్గర స్టార్ట్ చేసాం కదండి. ఇప్పుడు ఇటువైపు ఫ్రంట్ నెక్ దగ్గరికి ఇలా మెల్లగా పైపింగ్ థ్రెడ్ ఎమ్మటే పడేట్లుగా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మనకి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. చూడండి, ఇలా వేసుకుందాం నీట్గా.
ఇదిగోండి ఇలా వేసుకున్నాము. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. పైపింగ్ థ్రెడ్ ఎమ్మటే వచ్చింది చూడండి ఈ స్టిచ్చింగ్. ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకుందాం అండి బ్లౌజ్ది. ఇదిగోండి మెయిన్ పార్ట్ అండి బ్లౌజ్ పీస్ది. ఇది బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్ అండి. ఇలాగే యాస్టీజ్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేసుకుందాం షోల్డర్స్ దగ్గర. ఇదిగోండి ఇది ఫ్రంట్ మెయిన్ బ్లౌజ్ పీస్ అండి. దీన్ని ఇలా షోల్డర్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా పెట్టుకోవాలి. దాని మీద ఇప్పుడు మనం లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ యాస్టీజ్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకొని షోల్డర్స్ దగ్గర చూసుకోవాలండి. షోల్డర్స్ దగ్గర ఎటువంటి తేడా రాకూడదు. చూడండి షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఈ షోల్డర్ దగ్గర కదలకుండా ఒక స్టిచ్ వేసుకుందాం. కరెక్ట్గా ఉండాలి చూసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకొని ఇలా పక్కకు తీసేసుకొని మళ్ళీ యథావిధి ఇటువైపు షోల్డర్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకుందామండి. ఇదిగోండి షోల్డర్ జాయింట్ ఇది కదా, ఇది మెయిన్ పీస్. మెయిన్ పీస్కి కూడా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా. ఇదిగోండి ఇవి రెండు కూడా కరెక్ట్గా ఉండేట్లు చూసి జాయింట్ వేసుకుందాము. ఇదిగోండి షోల్డర్స్ రెండు జాయింట్ వేసుకుందాము కదలకుండా. ఇక్కడ కూడా బ్యాక్ నెక్ దగ్గర సెంటర్ ఉంటుంది కదండి, సెంటర్ దగ్గర కూడా ఒక చిన్న కదలకుండా ఉండడానికి ఒక చిన్న స్టిచ్ వేసుకుందాము. అప్పుడు రౌండ్ సర్కిల్ మొత్తం కుట్టుకుందామండి. ఇదిగోండి ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి మనం పైపింగ్ క్లాత్ వేసుకున్నాం కదండి, థ్రెడ్ అక్కడ నుంచి సన్నగా దాని ఎమ్మటి కుట్టు వేసుకుంటే ఇలా రావాలండి. ఇలా మొత్తం ఈ ఫ్రంట్ ఉక్సుల పట్టీ దగ్గర నుంచి ఆ ఫ్రంట్ కాజా పట్టీ వరకు ఇలా స్ట్రైట్గా థ్రెడ్ పైపింగ్ పక్క నుంచే రావాలండి. నీట్గా వస్తుంది అప్పుడు చాలా. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో. ఎటువైపు కూడా మీకు కనిపించట్లేదు, ఇటువైపు కూడా చూడండి. ఇదిగోండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయి చూడండి. మీరు గమనించారో లేదు, ఇక్కడ కూడాను రెండు వైపులా షోల్డర్ కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి బ్యాక్ నెక్ మొత్తం కూడాను. ఇదిగోండి ఇటువైపు షోల్డర్ కూడాను చూడండి కరెక్ట్గా ఉంది మీకు. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీనిపైన అనేపోయే స్టిచ్ వేసుకుందామండి. ఇలా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటూ దీన్ని వెనక్కి టర్న్ చేసుకోవాలండి. వెనక్కి టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే కదలకుండా యువతల మెయిన్ క్లాత్ మీదకి రాకుండా స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే స్టిఫ్నెస్ వస్తుంది. మనం వేసిన పైపింగ్కి, మనం వేసిన లైనింగ్కి, మామూలు మెయిన్ పీస్కి మూడిటికి కలిపి స్టిచ్చింగ్ అనేది స్టిఫ్నెస్ వస్తుందండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాగా ఇలా గోరుతో గీరుకొని ఫస్ట్ నుంచి చూడండి ఇలాగూ దీని కుట్టెమ్మటే వేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి చక్కగా అణిగిపోయింది చూడండి. ఎక్కడా కూడా ఏం కనిపించట్లేదు. ఇటువైపు కూడా చూడండి నీట్గా అణిగిపోయి ఉన్నది. మనం వేసిన స్టిచ్ కూడా చూడండి పైపింగ్కి మనం వేసిన మెయిన్ క్లాత్కి అంచున చివరికి చాలా చివరన ఉన్నది చూడండి. అసలు ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్. మనం పైపింగ్ వేసింది, మన స్టిచ్ వేసిన కుట్టు ఏవి కనపడవండి, అంత నీట్గా వస్తుంది. చివరి వరకు వేసి చూపిస్తాను చూడండి. ఎంత రౌండ్గా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందంటే చూడండి, మీరే గమనించండి. ఎక్కడైనా సరే ఏమైనా తేడా ఉందేమో గమనించండి. షోల్డర్ దగ్గర కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇటు లోపల ఇటు బయట ఎక్కడైనా స్టిచ్ కనిపించడం కానీ
పైపింగ్ కనిపించడం కానీ ఎగుడు దిగుడుగా కానీ చూడండి 2 షోల్డర్స్ కూడాను ఒకే చోట వచ్చాయండి. జారిపోతాయి, షోల్డర్స్ తేడా వస్తుందేమో ఆ కంప్లైంట్ కూడా ఏమీ లేదండి. చూడండి ఇదిగోండి లోపల వైపు కూడా షోల్డర్స్ చూడండి 2 కూడా ఒకే సెంటర్లో వచ్చాయి. ఇటువైపు కూడా చూడండి ఇదిగోండి 2 షోల్డర్స్ కరెక్ట్గా ఇటువైపు కూడా చూడండి పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చాయంటే అదండి ఇదేనండి. ఇలా వేసుకుంటే మనము ఎంత మనీ అడిగినా కూడా ఇస్తారండి. బొటిక్స్లోనే కాదండి, మనం కూడా స్టిచ్చింగ్ నీట్గా చేసుకోవచ్చండి. మన స్టిచ్చింగ్ని బట్టి ఇంట్లోనా బొటిక్లోనా ఎక్కడ అనేది కాదండి. ఆడవాళ్ళం కుట్టినా మగవాళ్ళం కుట్టినా కూడా మన స్టిచ్చింగ్ మన ఫిట్టింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇలా కుడితే ఎవరైనా కూడా ఒకసారి మన దగ్గరకు వచ్చి స్టిచ్చింగ్ చేయించుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళరండి. చూడండి ఎంత బాగుందో మీరే గమనించండి, నేను చెప్పడం కాదు. ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు సైడ్లు కూడా ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఈ షోల్డర్ దగ్గర కూడా కదలకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. చూడండి లైనింగ్ కానీ మనం మెయిన్ బ్లౌజ్ పీస్ కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఫోల్డింగ్స్ కానీ ఎటువంటి క్రాస్గా రావడం కానీ అలా లేవు. 2 జాయింట్ కూడా మెయిన్ ప్రాబ్లంగా ఉంటుందండి. మెయిన్ పీసు లోపల లైనింగ్ పీసు కరెక్ట్గా జాయింట్ అవుతేనే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందండి. ఇదిగో చూడండి ఒకసారి ఎంత బాగా జాయింట్ అయినాయో. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకుంటే మనకి బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి. ఎవరైనా కూడా కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తారండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మానస మను బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్స్ అండి. Thanks for watching. Please support and subscribe our channel Manasa Manu Vlogs.